ఒక సైకిల్ ప్రకటన వెల రూపాయలు 1280. ఇందులో 10% డిస్కౌంట్ ఇచ్చి అమ్మితే 72 రూపీస్ లాభం వచ్చిందండి. ఓకే, సో ఆయన కొన్న వెల ఎంత అడుగుతుంది, కాస్ట్ ప్రైస్ ఎంత అడుగుతుంది, ఇచ్చిన డేటాను మనం ఇక్కడ రాసుకుంటే మార్కెట్ ప్రైస్ ప్రకటన రేట్ అయితే మార్కెట్ ప్రైస్ 1280, డిస్కౌంట్ 10% ఇచ్చిండు, అమ్మితే లాభం ఎంత వచ్చింది, ప్రాఫిట్ 72 రూపీస్, అయినా కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతుంది. సో ఫార్ములా చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ బై 100. ఓకే, డిస్కౌంట్ బై 100. సో కాస్ట్ ప్రైస్ కావాలి కదా మనకు, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్. సో సెల్లింగ్ ప్రైస్ రావాలంటే ఇచ్చిన డేటాని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలండి. చూడండి, సబ్స్టిట్యూట్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉందండి, 1280 ఇంటూ 100 మైనస్ డి అంటే 10 కదా, 100 మైనస్ 10 ఎంత, 90 బై 100. ఓకే, 00 ఇక్కడ 00 క్యాన్సిల్ అయిపోతే 128ను 9తో మల్టిపుల్ చేయండి, 9 8 72, 7 క్యారీ, 9 2 18, 18 ప్లస్ 7 ఎంత, 25, 2 క్యారీ, 9 1 9, 9 ప్లస్ 2 ఎంత అండి, 11. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి, 1152. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, సెల్లింగ్ ప్రైస్ 1152 మైనస్ ప్రాఫిట్ ఎంత ఉందండి, 72. 2 మైనస్ 2 0, 15 మైనస్ 7 ఎంత, 8. ఇక్కడ 1 పోతే ఏమైంది, 0 ఉంటుంది అంటే 0 రాయండి, ఇక్కడ 1 ఉంటుంది, 1080. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.